తాము చేసిన అభివృద్ధి తమను మళ్లీ గెలిపిస్తుందని అన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. తాను చేసిన అభివృద్ధి గతంలో ఎవ్వరూ చేయలేకపోయారన్నారు. ప్రతిపక్షాలు ఏం చెప్పి ఓట్లు అడుగుతారో చెప్పాలంటున్న నంబూరి శంకర్రావుతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. సిద్ధం సభల సక్సెస్తో జోష్గా వైసీపీ నేతల ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం ఏ విధంగా సాగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. సార్ చెప్పండి, మొన్నటి వరకు వేరు, ఎలక్షన్ మూడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా స్ట్రాంగ్గా వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ విధంగా ఉంది పెదకూరపాడు? పెదకూరపాడు నియోజకవర్గం ఎలక్షన్ మూడ్లోకి ఎప్పుడూ వెళ్ళిపోయింది, ఇప్పుడు కాదు. గడప గడపకి స్టార్ట్ అయినప్పుడే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల్లోనే ఉండటం, మరి వాళ్ళకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందినయా లేదా, ఇంకా ఏమైనా అందాల్సి ఉంటే ప్రతిరోజు తిరిగి అందాల్సినవి అన్నీ కూడా ఎమ్మటే అధికారులను తీసుకొని 100% సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చూడటం జరిగింది. ఎక్కడన్నా టెక్నికల్గా ఇబ్బంది తప్పితే, ఏదైనా సంక్షేమ కార్యక్రమం రాని తప్పితే అన్నీ కూడా మేము దగ్గరుండి ప్రతి ఇంటికి తిరిగి మరి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, డెవలప్మెంట్స్ మరి అన్నీ కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇలాగ ప్రతిదీ కూడా చేయటం జరిగింది. నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. మేము గ్యాప్ తీసుకోవటం కానీ, లేకపోతే గ్రామాల్లోకి వెళ్ళకుండా ఉండటం కానీ అనేది లేదు. ప్రతి గ్రామం కూడా నేను దాదాపు ఒక 20 సార్లు టచ్ చేసి ఉంటాను. ప్రతి గ్రామం, కొన్ని గ్రామాలు అయితే 100 సార్లు టచ్ చేసి ఉంటాను. అంటే ప్రజల్లో ఎంతగా ఉన్నానో మీరు అర్థం చేసుకోండి. మేము కొత్తగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మేము రెగ్యులర్ ప్రాసెస్లోనే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గడప గడపకు పెట్టాడో అప్పుడే ఎలక్షన్ మూడ్లోకి ప్రతి ఎమ్మెల్యే కూడా వెళ్ళటం జరిగింది. ప్రధానంగా ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ, వైసీపీ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి రెస్పాండ్ అయ్యే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందటం అనేది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, మన ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల స్థలాలు అన్నీ కూడా అందటం జరిగింది. ఇంతకన్నా నిదర్శనం ఏ ఊరైనా వెళ్ళండి, మీరు తెలుగుదేశం వాళ్ళకి దగ్గరికి వెళ్ళండి, 90% వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే, ఏ గ్రామైనా తీసుకోండి మీరు, తెలుగుదేశం గ్రామాల్లో రాలేదని చెప్తే ఎందుకు రాలేదో నేను చెప్తాను. ఏడన్నా ఒకటే అరా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందినాయి అంటేనే పార్టీలకు అతీతంగా ఇచ్చిన పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తేనే వాళ్ళు ఓకే అంటే కలెక్టర్ ఓకే చేసేవాడు. అలాంటి పరిస్థితి గతంలో ఉండేది. ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను. 2019 నాటికి 34 లక్షల పెన్షన్లు అమల్లో ఉన్నాయి. మరి ఈరోజు 62 లక్షల పెన్షన్లు అమల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచాలు ఇస్తే ఒక హౌస్ శాంక్షన్ కావాలన్నా కూడా లంచం ఇవ్వాలి, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా లంచం ఇవ్వాలి. అలాంటి పరిస్థితి గతంలో ఉండేది. అందుకనే తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించింది. మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పార్టీలకు అతీతంగా అందించడానికి కారణం ఒక ఉదాహరణ చెప్పాను మీకు. సరే, ఈరోజు వరకు పథకాలు పక్కన పెడితే పెదకూరపాడుకు సంబంధించి మీరు గెలిచే ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చడం జరిగింది? ఒకవేళ మళ్ళీ గెలిస్తే పెదకూరపాడు నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు? నేను 2019 నాటికి వచ్చే రోజుకి ఈరోజు ఇక్కడ పెదకూరపాడులో
రోడ్లు అనేవి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అసలు అది చెప్పే పరిస్థితి కాదు, అంత ఘోరమైన పరిస్థితి. మరి నేను ఆ రోజే ఎలక్షన్ క్యాంపెయిన్లోనే అమరావతి బెల్లంకొండ రోడ్డు నేను వేపిస్తాను, మళ్ళీ వేపిస్తేనే నేను మళ్ళా ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను నిలబడినని ఆ రోజే నేను చెప్పడం జరిగింది పబ్లిక్ మీటింగ్లో. మరి నేను దానికోసం సీఎం గారి చుట్టూ తిరిగి దాన్ని శాంక్షన్ చేపించి ఈరోజు రన్నింగ్లో తీసుకొచ్చాం. 159 కోట్ల రూపాయలతోటి 149 కోట్ల రూపాయలతోటి తీసుకొచ్చి దాన్ని వేపిస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఈయన హామీలు కూడా ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి అనే ఉద్దేశంతో కృష్ణానది మీద బ్రిడ్జి కనుక వస్తే ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి దగ్గర అయిపోతుంది, మరి డిస్టెన్స్ తగ్గిపోయింది, కమర్షియల్గా ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పి అచ్చంపేట కోసూరు మండలాలు పూర్తిగా డెవలప్ అవడానికి అది ఒక మార్గం అని చెప్పి ఆ బ్రిడ్జి కూడా నేను శాంక్షన్ చేయించి మరి టెండర్ కూడా పిలవటం జరిగింది. అది త్వరలో కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. అది వస్తే ఈ ప్రాంతం పూర్తిగా డెవలప్ అవుతుంది. మరి అట్లాగే సుమారు 82 కోట్ల రూపాయలు పెట్టి ఆ స్కూల్స్ డెవలప్మెంట్ చేయటం జరిగింది. ప్రతి గ్రామం, ఏ గ్రామాన్ని తీసుకోండి, మీరు పక్కనే ఉంది, మీరు వెళ్ళండి, ఇక్కడ అచ్చంపేట దొడ్లేరు అయితే 5.5 కోట్ల రూపాయలు ఒక విలేజ్కి స్కూల్స్కి ఇచ్చింది. మరి అట్లాగే పక్కనే ఉంది హసనాబాదు 1.5 కోటి ఇచ్చాం. ఇట్లాగే చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క ఊరికి 1 కోటి రూపాయలు అట్లా కూడా వచ్చినాయి. 1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, తాళ్ళ చెరువుకి అయితే 4 కోట్ల రూపాయలు. ఇట్లాగా తాళ్ళ చెరువు 75 తాళ్ళూరు. ఇలాగా ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా స్కూల్స్ కానీ అదనపు గదులు కానీ 82 కోట్ల రూపాయలతోటి స్కూల్స్ బాగు చేయడం జరిగింది. అట్లాగే ఎప్పుడో శాంక్షన్ అయింది, కన్నా లక్ష్మీనారాయణ గారి టైంలో శాంక్షన్ అయితే మరి కొమ్మాలపాటి శ్రీదేవి గారు వచ్చి 10 సంవత్సరాలు అయింది మధ్యలో ఎమ్మెల్యేగా ఉండి, ఆయన కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసి కట్టించలేకపోయాడు. నేను వచ్చిన తర్వాత ఏమంటే దాన్ని ఆ ఫైల్ బయటికి తీసి ఆ శాంక్షన్ మరి పాలిటెక్నిక్ కాలేజీ రేకుల్లో ఉంటున్నారు పాపం పిల్లలు, ఆ ఉద్దేశంతో ల్యాండ్ శాంక్షన్ చేయించి కట్టడం కూడా అయిపోయింది. సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ మరి గతంలో ఎవరు కూడా చేయలే. ప్రతి గ్రామం, ప్రతి లింక్ రోడ్డు, ప్రతి గ్రామాన్ని నుంచి గ్రామానికి లింక్ రోడ్డు, తారు రోడ్లు వేయటం జరిగింది. ఎప్పుడో 20 సంవత్సరాల నాడు వేసిన వదిలిపెట్టిన రోడ్లు ఇప్పుడు ఏ రోడ్డు అన్న తీసుకోండి, అన్ని రోడ్లు కూడా వేయటం జరిగింది. ఏ మండలమైనా తీసుకోండి చెప్తా నేను. ఒక రోడ్డు దాదాపు 50 రోడ్లు, సుమారు ఒక 50 రోడ్లు దాకా ఉంటాయి రోడ్లు వేసినవి. అంటే ఇది ఎట్లా సాధ్యమైంది? అట్లాగే హాస్పిటల్స్, గతంలో ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ కూడా కట్టిన దాఖలు. మరి అచ్చంపేట కానీ 2.5 కోట్లు, అట్లా అమరావతిలో 3,20,00,000, పెదకూరపాడులో 8,25,00,000, అత్తులూరులో 1,85,00,000, అట్లాగే దొడ్లేరులో 2,25,00,000, మరి అట్లాగే చింతపల్లిలో ఒక 2,25,00,000. ఇవన్నీ హాస్పిటల్స్ కూడా సుమారు 27 కోట్ల రూపాయలు నేను మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. మరి ఒక 4 హాస్పిటల్స్ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 2 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మరి ఇంత డెవలప్మెంట్ గతంలో దీంట్లో కనీసం 10%. నేను అడిగేది ఏంటంటే ఈ హాస్పిటల్లో కానీ స్కూల్స్లో కానీ 10% మీరు తీసుకొచ్చారా గత ప్రభుత్వంలో? మరి ఇదంతా అభివృద్ధి కదా? అభివృద్ధి లేదని ఎల్లో మీడియా ఉందో ఒకటని చెప్పి దాని ద్వారా ప్రచారం చేసి, గ్లోబల్ ప్రచారం చేసి మరి అన్పాపులర్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఇదంతా వాస్తవం. మీరు కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, ఎక్కడైనా సరే, దేనికైనా సరే చేద్దాం. దీంట్లో 10% మీరు మీ ప్రభుత్వంలో 14 నుంచి 19 వాటికి ఇచ్చారేమో దాఖలాలు చూపించండి డెవలప్మెంట్లో ఎక్కడైనా సరే. ఇవన్నీ వాస్తవాలు. మన నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాలు అంతే డెవలప్మెంట్ జరిగింది. వాళ్ళు గ్లోబల్ ప్రచారం. అప్పుడు కరోనా వచ్చి కొంత ఆర్థికంగా ఇబ్బంది పడటం వల్ల కొన్ని రోడ్లు వేయలేకపోయినమాట వాస్తవం. మీరు వేసిన రోడ్లు వేసి ఉంటే మరి మీ ప్రభుత్వం పోయి ఎన్నాళ్ళైంది? 2 సంవత్సరాలకి రోడ్లన్నీ పాడైపోయినాయా రాష్ట్రంలో? మరి అంటే క్వాలిటీ తక్కువ చేసినట్టే మీరంతా బొక్కేసినట్టే కదా. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. పబ్లిక్ కానీ ఎవరైనా సరే రోడ్లు వేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక నానుడు
వాదం చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ రోడ్లన్నీ మేము ఇప్పుడు వేయించాం. మరి అభివృద్ధి అనేది మా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి అట్లాగే నేను రేపు ఎలక్షన్లో హామీ ఇవ్వబోయేది ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ఇదంతా కృష్ణానది పరివార ప్రాంతం. ఇక్కడ వాటర్ కావాలి. సాగర్లో కనుక నీళ్ళు లేకపోతే ఈ పొలాలన్నీ కూడా ఎండిపోవటం తప్పితే వేరే గత్యంతరం లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు పొలాలు. మరి వాళ్ళకి నీళ్లు కావాలి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ముఖ్యంగా పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా ఎమ్మాజీగూడెం దగ్గర ఒక 3 TMC నీళ్లు వేస్ట్గా ఉంటున్నాయి ఎప్పుడు కూడా. దాని ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగిరెడ్డిపాలెం చెరువులోకి నీళ్ళు తీసుకొచ్చి ఆ నాగిరెడ్డిపాలెం చెరువు నుంచి ఈ కెనాల్స్ ద్వారా అచ్చంపేట, బెల్లంకొండ, కోసూరు ఈ 3 మండలాలకి నీళ్ళు ఇవ్వడమే నా ధ్యేయం. సాగునీరు, తాగునీరు ఈ 3 మండలాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వచ్చిన సంవత్సరంలోపే ఆ ప్రాజెక్టు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత సంవత్సరంలోపే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకి నీళ్లు ఇవ్వటం నా ధ్యేయం. అట్లాగే పెద్దకూరపాడు విలేజ్కి 150 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి పెట్టడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. అది కూడా ఇట్టి బస్సులో కూడా లిఫ్ట్ ఇరిగేషను తాళ్ళ చెరువు ఒకటి ప్రాసెస్ అయిపోయింది. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. తాళ్ళ చెరువు, పెద్దకూరపాడు ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా తీసుకొచ్చి నీళ్లు ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందించే ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా నేను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారానే నెక్స్ట్ పీరియడ్లో దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే రైతులకి డొంక రోడ్లు బాగా ఇబ్బందిగా ఉంది. పొలాలకి డొంక రోడ్లు ఒకటి నేను నా సొంత బళ్ళు పెట్టి కూడా చేపిస్తానున్నాను ఇప్పటికీ. అయినా ఇంకా రోడ్లకి కొంచెం మెటల్ రోడ్లు వేయించే ఏర్పాటు సీఎం గారితో మాట్లాడి చాలా ఇబ్బందిగా ఉంది రైతులకు. నేను చూశాను, రైతు బిడ్డను కాబట్టి నాకు అవగాహన ఉంది. దాన్ని తప్పనిసరిగా అది కూడా నేను తప్పకుండా చేస్తాను. సార్ ఫైనల్ క్వశ్చన్, ఇంకోటి గతంలో మీతో పాటు పనిచేసిన వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకోటి 3 పార్టీలు కలిసి ఒకే విధంగా వస్తున్న నేపథ్యంలో టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఈజీగా అయిపోయిద్దాం? 3 గెలిచినా 2 గెలిచినా 4 గెలిచినా మైనస్ అవుతుంది వాళ్ళకి. మాకు ప్లస్ అవుతుంది అది. ఎందుకంటే నువ్వు బలవంతుడు కాకపోబట్టే ఒకరినే కలుపుకుంటున్నావు. అది నీకు ప్లస్ అయిద్దో మైనస్ అయిద్దో అది రేపు ఎలక్షన్ అయిపోయినాక నీకు తెలుస్తుంది. మేము సింగిల్గా ఒక్కడమే ఉన్నాం. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే రావడం జరిగింది. నువ్వు ఆ రోజు కూడా 3 కలుపుకొని వచ్చావు. ఆ రోజు ఇడిపోయిన రాష్ట్రం సీనియర్ చంద్రబాబు ఉంటే ఏదో చేస్తాడని పాపం జనం అనుకున్నారు. ప్రజలు మోసపోయారు. తర్వాత ఇతను ఏమీ చేయలేదు. ఈ 5 సంవత్సరాలు వరకు కాలక్షేపం చేశాడు, గ్రాఫిక్స్ చూపించాడు తప్పితే ఎక్కడా కూడా డెవలప్మెంటు. మీరు ఒక డెవలప్మెంట్ ఉందని చెప్పండి. ఒక ఐటీ కంపెనీ వచ్చిందా? నిజంగా వాస్తవంగా చెప్తున్నాను మీకు, ఒక ఐటీ కంపెనీ వచ్చిందా? బాబు అంటే ఐటీలు ఐటీ అనేది హైదరాబాదు నేచురల్ డెవలప్మెంట్ అంతేగాని ఎవడేం చేసింది ఏం లేదు అక్కడ. బెంగళూరు అంతే, పూణే అంతే, ఎవడో దాని గురించి పుష్ చేసింది ఏమీ లేదు. అక్కడ క్లైమేట్ బాగుంది, అన్ని రకాలుగా అక్కడ అవకాశాలు వచ్చినాయి, వెళ్ళిపోయింది తప్పితే మరి అయితే విజయవాడలో ఒక ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకు తీసుకురాలేదు? ఉదాహరణ మీకు తెలియజేస్తున్నా ఇది. మరి ఏం చేస్తాడు చెప్పండి? అతను డెవలప్మెంట్ ఏం చేశాడు చెప్పండి? రాజధానికి వెళ్ళడానికి ఒక రోడ్డు వేసాడు కనీసం. ఇప్పటికి స్టిల్ ఒక రోడ్డు కట్ట మీదగా వస్తే ఒక కారు ఆపుకొని రావాలి మనం. ఒక కారు వస్తుంటే ఒక కారు పక్కన పెట్టుకొని రావాలి. మరి అది కూడా అతనికి తెలియలేదా? 14 సంవత్సరాలు సీఎం చేసినోడికి తెలియదా ఆ మాత్రం? అతను ఏమీ చేయలేడు, అతను అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆ రోజున పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా సపోర్ట్ చేశాడు ఆ రోజున. ఆ రోజు మోడీ గారు కొత్తగా వచ్చాడు, ఆ రోజు ప్రధానమంత్రి అవ్వాలని ఒక ఉంది, అయింది. ఆ రోజు కలిశారు కాబట్టి ఆ రోజు అయిపోయింది. ఈ రోజు కూడా లేదని కాదు, ఈ రోజు కూడా ఉంది. కానీ ఇతను ఎందుకు ఇడిపోయాడు? 2018లో మోడీ పనికిరాడు, మోడీ గారిని తిట్టి ఏదో మాట్లాడటం జరిగింది.
అతను పనికిరాడు అన్నాడు. ఇవాళ ఎట్ట పనికి వచ్చాడు అదే నేను అడిగేది. ఇవాళ మోడీ గారు ఎట్లా పనికి వచ్చాడు? నువ్వు ఆ రోజు తిట్టావు, మరి నీకేమన్నా చేశాడా ఈరోజు? స్పెషల్ స్టేటస్ ఏమైనా ఇచ్చాడా? మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమన్నా ప్రైవేటీకరణ చేయకుండా ఆపాడా? ఇవన్నీ హామీలు తీసుకొని మరి నువ్వు బీజేపీలో కలిసావా? వాస్తవాలు మాట్లాడండి. నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామనే కాన్సెప్ట్ తప్పితే నువ్వు ప్రజలకు మంచి చేద్దామని ఏమైనా వస్తున్నావా? ప్రజలకు మంచి చేస్తున్నావు నువ్వు? వాస్తవంగా చెప్పు. జగన్ని ఓడిద్దామనే తప్పితే నువ్వు అందరం కలుపుకునేది ప్రజలకు నేను మంచి చేస్తాను, 2014 నుంచి 2019 పరిపాలన నేను ఇస్తానని చెప్పి దమ్ముంటారా? మేము చెప్తాం 2019 నుంచి 2024 బట్టికి చేసిన పరిపాలన, సంక్షేమం, అభివృద్ధితోటే మేము ఓటు అడుగుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే 2014 పరిపాలన 19 చేసింది మేము అదే పునరావృతం చేస్తామని చెప్పి నువ్వు ఓటు అడుగు దమ్ముంటే. నువ్వు మొన్న ఏమన్నావు? సంక్షేమం ఇస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నావు. మళ్ళీ అదే సంక్షేమం నేను ఇస్తానని చెబుతున్నావు. అదే నాలుగుతోటి 2 మాటలు నీకు మాట్లాడటం నీకు అలవాటు ఎప్పుడు కూడా. అది ఎలా నీకు సాధ్యమైంది? నువ్వు ఎలా ఇస్తావు ఇప్పుడు? ఒకసారి ఆలోచించండి. అయ్యే సంక్షేమాలు ఆయన ఇస్తాడంట, 3 పిల్లలు ఉన్నా ఇస్తాడంట, 50 సంవత్సరాలకు పెన్షన్లు ఇస్తాడంట. ఇవన్నీ సాధ్యం. 1,40,000 కోట్లు అవుతుంది. అది ఎట్లా ఇస్తాడో చెప్పాలి. ఒకసారి ఇవన్నీ ప్రాక్టికల్గా చెబుతున్నాను నేను. ఇవన్నీ అబద్ధాలు చెప్పి జనాన్ని ఏదో రకంగా గెలవాలి, తన కొడుకుని రాజకీయంగా పైకి తీసుకురావాలనే తపన తప్పితే ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన అయితే ఆయనకి లేదు ఎక్కడ కూడా. ఒక జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అండగా ఉన్నాడు, పేదల కుటుంబాలు వెలుగు చూడాలనే తపనతో ఆయన చేస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా ఆయన స్వార్థంగా ఆలోచించి చేయట్లేదు. మరి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పేదవాడు కూడా చంద్రబాబు చెప్పే మాట నమ్మకూడదు. పోయినసారి కూడా అన్ని వాగ్దానాలు ఇచ్చి ఒక్కటిని నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, అన్నీ చేస్తానని చెప్తున్నాడు. ఎట్లా చేస్తాడో చెప్పి రావాలని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఇది ప్రచారానికి సంబంధించి అయితే ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ ఉందనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు అభివృద్ధి మంత్రంతోనే మేము ఎన్నికలకు వెళ్తున్నాము, గతంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసిన తర్వాతే ప్రజల్ని ఓటు అడుగుతున్నాం అనే విధంగా కూడా నంబూరి శంకర్రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, పెదకూరపాడు నుంచి.